4th కౌంటింగ్ ఉంది. మన డిస్ట్రిక్ట్లో 2 కౌంటింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. జేఎన్టీయు ఇంకా లెండి 2 కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కూడా మొత్తం 3 లేయర్స్లో మనం సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. లోపల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ దగ్గర మనకి కేంద్రం నుంచి వచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మన డిస్ట్రిక్ట్లో సిఆర్పిఎఫ్ ఇంకా సిఐఎస్ఎఫ్ వీళ్ళని డిప్లాయ్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ చుట్టూ ఆర్మ్డ్ పోలీస్ ఉంటారు విత్ వెపన్స్. మనం మన డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఏపీఎస్పీ నుంచి వచ్చిన ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాము. 3rd లేయర్లో మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ అంటే మన సిఐస్, ఎస్ఐస్ ఇంకా మిగతా కానిస్టేబుల్స్ని డిప్లాయ్ చేస్తాము. ఈ 2 కౌంటింగ్ సెంటర్స్లో కూడా మొత్తం ఈ 3 లేయర్స్లో కూడా ఫోర్స్ డిప్లాయ్ చేస్తాము. ఇది కాకుండా కట్ ఆఫ్స్ కూడా పడటం జరుగుతుంది. చెక్ పోస్ట్ ఉంటాయి. ఈ చెక్ పోస్ట్ అండ్ కట్ ఆఫ్ ద్వారా మనం ఈ కౌంటింగ్ సెంటర్స్ రెండింటి చుట్టూ కూడా ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో అంత ఏరియా కూడా స్టెరైల్ చేస్తాము. ఎక్సెప్ట్ అక్కడ అలౌడ్ పీపుల్ అంటే మనకి క్యాండిడేట్స్, కౌంటింగ్ స్టాఫ్, ఏజెంట్స్ ఇంకా ఆథరైజ్డ్ మీడియా పర్సనల్ వీళ్ళు వదిలేసి ఎవ్వరికి కూడా దీంట్లోకి వెళ్ళటానికి అనుమతి ఉండదు. మనం ఈ ఏర్పాటు కోసం లెండి కాలేజ్కి స్పెసిఫిక్గా ఏర్పాటు చేస్తాంలో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి. విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి, వైజాగ్ నుంచి విజయనగరం వచ్చే వాళ్ళకి ఈ స్ట్రెచ్ లెండి ఎదురుగా ఉన్న ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్కి డైవర్షన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఆ రోజు ప్లాన్ చేసుకుంటుంటే ఇది కూడా ఫ్యాక్టర్ ఇన్ చేసుకోవాలి. దట్ ఆ రోజు హైవేకి డైవర్షన్స్ ఉంటే విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి వయా కొత్త వలస డైవర్షన్ ఉంది. అట్లాగే వైజాగ్ నుంచి విజయనగరం వచ్చే వాళ్ళకి కూడా మనం డైవర్షన్స్ పెట్టాము. ఈ డైవర్షన్స్కి ఒక డీటెయిల్డ్ నోట్ కూడా మనం ఇస్తాము. సో దట్ అందరూ సిటిజన్స్ కూడా అది చూసి దాని అకార్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. జేఎన్టీయు వరకు వస్తే జేఎన్టీయు మనకి మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఎక్కువ లోపలికి ఉంది కాబట్టి అక్కడ మేజర్ డైవర్షన్స్ లేవు. గొట్లాం నుంచి ఏదైతే బైపాస్ రోడ్ ఉందో దాంట్లో మాత్రం హెవీ వెహికల్స్ని డైవర్ట్ చేస్తాం. ఇది కాకుండా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఏర్పాటు కాకుండా మనం డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇలాంటి 100 విలేజెస్ గుర్తించాము. ఎక్కడైతే ఏదైనా గొడవలు పడే అవకాశం ఉందో ఈ 100 విలేజెస్లో కూడా పికెట్స్ పెడతాం జరిగింది. ఈ పికెట్స్ని మానిటర్ చేయడానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ అంటే ఎస్ఐస్ అండ్ సిఐస్ ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయి. ఏవైనా ఇన్సిడెంట్ జరిగితే షార్టెస్ట్ టైంలో ఈ టీమ్స్ రెస్పాండ్ అయ్యి ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారు. ఇవి కాకుండా రూట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ విలేజెస్ని కంటిన్యూస్గా కవర్ చేస్తూ ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటాయి. ఇట్లా మనం మొత్తం లా అండ్ ఆర్డర్ స్కీము ఇంకా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర స్కీమ్ పెట్టి బందోబస్తు స్కీమ్స్ రెడీ చేసుకొని మొత్తం డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా చేయించడానికి రెడీగా ఉన్నారు. మనకి పోల్ డే కూడా విజయనగరం డిస్ట్రిక్ట్లో పీస్ఫుల్గా జరిగింది. సో అట్లాగే అందరూ ప్రజలు, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ కూడా సహకరించి కౌంటింగ్ తర్వాత కూడా పీస్ఫుల్గా జరిపిస్తారని ఆశిస్తున్నాము. సెక్షన్ 144 మొత్తం డిస్ట్రిక్ట్లో కూడా కౌంటింగ్ డే రోజు ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎలాంటి గ్యాదరింగ్స్ ఉండకూడదు. విక్టరీ ప్రొసెషన్స్ కూడా అలౌడ్ కాదు. ఫైర్ వర్క్స్ సేల్ మీద కూడా టెంపరీ బ్యాన్ ఉంది. 4th, 5th, 6th 3 రోజులు కూడా సేల్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఆర్ టెంపరీ బ్యాన్. ఇంకే కూడా వితౌట్ పర్మిషన్స్ చేయడానికి లేవు. మనకి ఎంసీసీ ఏదైతే ఉందో అది 6th of June వరకు ఉంటుంది. సో ఎంసీసీ ఉంటుంది కాబట్టి ఎలాంటి గ్యాదరింగ్స్, ప్రొసెషన్స్ కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా చేయడానికి లేదు. సో అందరూ కూడా ఇది గుర్తుంచుకొని పర్మిషన్స్ లేకుండా ఎలాంటి ర్యాలీస్ను, మీటింగ్స్ పెట్టకూడదు. అలాంటి ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళ మీద కేసెస్ నమోదు చేస్తాం. కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా ఫోన్స్ లోపలికి కౌంటింగ్ హాల్కి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. దీనికోసం మనం 3 లేయర్స్లో చెకింగ్ కూడా చేస్తున్నాం. ఈ 3 లేయర్స్ ఏదైతే మనం డిప్లాయ్ చేసామని మీకు చెప్పానో ఆ 3 లేయర్స్లో కూడా ఫ్రిస్కింగ్ అండ్ చెకింగ్ జరుగుతుంది. సో ఎవ్వరు కూడా లోపలికి ఫోన్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానీ తీసుకెళ్ళడానికి లేదు. కౌంటింగ్ ఏజెంట్స్ ఒక పెన్, ఒక చిన్న నోట్ ప్యాడ్, పేపర్ తెచ్చుకుంటానికి అనుమతి ఉంది. అది వదిలేసి ఏది కూడా లోపలికి తీసుకెళ్ళడానికి లేదు. వాటర్, ఫుడ్ అలాంటివి కూడా కౌంటింగ్ హాల్ లోపలికి ఎలాంటి అనుమతి లేవు. ఎవరు కూడా కౌంటింగ్ ఏజెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ ఫోన్స్ కౌంటింగ్ హాల్ లోపలికి తీసుకెళ్ళడానికి లేదు. దీనికోసమే మనం చెకింగ్ పెట్టాం. వాళ్ళు Form 17C ఏదైతే ఉందో ఆ ఫామ్ కాపీ ఒకటి తెచ్చుకోవచ్చు.
ఈ 2 కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కూడా రెడ్ జోన్ పెడతాం జరిగింది. అంటే డ్రోన్స్ అదర్ దెన్ సెక్యూరిటీ రీజన్స్ కోసం పోలీస్ డ్రోన్ వదిలేసి ఎవరు కూడా ఈ కౌంటింగ్ సెంటర్స్ చుట్టూ డ్రోన్స్ ఫ్లై చేస్తానికి లేదు. ఈ 2 ఏరియాస్ కూడా రెడ్ జోన్ కింద పెట్టడం జరిగింది. అక్కడ కనుక అలాంటిది ఏదైనా డ్రోన్ ఫ్లై చేస్తే అది కూడా దానికోసం కూడా కేసెస్ నమోదవుతాయి. సో ఇట్లా మొత్తం అంతా యంత్రాంగం రెడీగా ఉన్నాము ఒక పీస్ఫుల్ కౌంటింగ్ చేపిస్తానికి. దీంట్లో ఎవరైనా డిస్టర్బెన్సెస్ చేసినా ఏదైనా రూల్స్ ఉల్లంఘించినా కూడా వాళ్ళ మీద ఐపీసీ కింద కేసెస్ కట్టి నాన్ వేరియబుల్ కేసెస్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాం జరుగుతుంది. సో ఎవరు కూడా చట్టానికి అగెయిన్స్ట్గా చేయకూడదు అండ్ అందరూ రూల్స్ పాటించి పీస్ఫుల్గా కౌంటింగ్ చేస్తాంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.